మిక్సీ జారీ. ఏంటి మిక్సీ జారా అది తీసుకోండి. ఏంటండి మిక్సీలో జారేసేద్దాం అనేసి ఆయన జారిపిద్దాం అనేసి జారీ అనేది. ఈ రోజు మీరు మా కోసం చేయబోతుంది అంటే పీతల ఫ్రై. సో పీతల ఫ్రై అంటే డీప్ ఫ్రైయా షాలో ఫ్రైయా? డీప్ ఫ్రై. వెళ్ళి కాంతం ప్యాన్ తీసుకురా. సో డీప్ ఫ్రై కి ఆయిల్ ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఆయిల్ కోసం ఒక కడాయి. సో డీప్ ఫ్రై కి మనం ఆయిల్ వేసుకుంటున్నాం. సో రాణి గారు ఎక్కడ ఉంటారు మీరు? నల్గొండలో ఉంటుంది. ఎవరెవరు ఉంటారు మీరు? మా ఆయన పిల్లలు. మిక్సీ జార్ లో ఆనియన్ వేస్తాం. ఫస్ట్ ఆనియన్స్. సో కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాం. అంటే నాకు తెలిసి ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ వరకు. అంటే నెక్స్ట్ టమాటాలు. టమాటా, అల్లం ముక్క, అల్లం ముక్క, వెల్లిపాయ, వెల్లుల్లి. సో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా ఎంత అల్లం వేసుకుంటే నాన్ వెజ్ లో చాలా టేస్ట్, అంత టేస్ట్ బాగుంటది యాక్చువల్లీ. పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయల. ఓకే. కారం దాంట్లోనే. కారం, కారం పొడి కూడా దీంట్లోనేనా? అవునండి. ఇప్పుడు మనం కారం పొడి వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. సో పీతలకి కారం పొడి ఎక్కువే పడుతుందా? అవునండి, టేస్ట్ ఉంటది, కొంచెం క్రైస్పీగా ఉంటది. పసుపు సరిపోద్దా? ఇంకా వేసుకోవాలి అట్లా? ధనియాల పౌడర్, ధనియాల పొడి. ఓకే. గరం మసాలా. గరం మసాలా కూడా ఇందులోనే. ఓ మనం అంటే పీతలకి పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటా. లెమన్ జ్యూస్. లెమన్ కూడా దాంట్లోనేనా? లెమన్ జ్యూస్ కూడా ఇందులోనేనా? ఓ ఇది కొత్తగా ఉంది, మంచిగా ఉంటది. మిక్సీ పట్టండి మీరు, ఎట్లా పడతారు చూద్దాం. మసాలా రెడీ అయిపోయిందంటే నాన్ వెజ్ రెడీ అయిపోయినట్టే. సో పీతలకి ఇప్పుడు ఇవి పట్టించాలేమో కదా. పదండి పట్టిద్దాం, దాని పని పడదాం. ఇప్పుడు మనకు ఒక బౌల్ కావాలా? సో మసాలాలో ఉప్పు పట్టిందో లేదో నేను చెక్ చేస్తున్నా ఇప్పుడు. బాగుంది కానీ అదొక టేస్ట్ పడుతుంది. దీన్ని మాత్రం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసేసుకొని కలుపుకొని డైరెక్ట్ తినొచ్చు. ఇట్లా విద్ద అని మీకు ఎట్లా తెలుస్తుంది మేడం? నాకు అర్థం కాదు. అంటే తిండి తినడం అనేది ఒక టాలెంట్. మంచి వంట చూసినప్పుడు నోట్లో నీళ్ళు ఉడతాయి చూడు, వాళ్ళకే అర్థం అవుతుంది ఆ ఫీల్ అంటే ఏంటో. ఒక బకాసూరికి తెలుస్తుంది అంతే. అవును, నువ్వే కదరా. అవునా? ఎప్పుడుండి మొన్న నుంచి నాకు తెలియదు మీరు బక్కాసుడు అని. ఏంటి అయ్యండి? పీత 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 ఈ రోజు మా వంట స్ట్రీట్ లో పీత. ఇప్పుడు ఏంటిది కడగాల? ఎత్తి కడిగిందా? కడిగిరా? నా లైఫ్ లో ఫస్ట్ టైం పచ్చి పీతను పట్టుకుంటున్నా. బతికి లేవు, భయపడకండి. నేనేం భయపడను, నేను తింటా. పీతలో భయ్యా ఈ కండ భలే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలండి? అదే మసాలా దిట్లు వేసుకోనా? ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. నేను ఎప్పుడు తిన్నా వదిలిపెట్టాను. ఇప్పుడు ఏంటి వీటిని కలుపుకోవాలి కదా. ఇంతకు నేను మసాలా టేస్ట్ చేసాను కాబట్టి కొంచెం మసాలా ఎత్తే మంచిగా కలుపుతుంది. ఫస్ట్ ఎక్కువ పట్టదు కానీ పడుతుంది. చేతితో కలపండి, స్పూన్ అటు పెట్టి. రీల్స్ చూస్తుంటా నేను. రీల్స్ లో వాడు బాగుంటాడు, వాడు ఫ్రెండ్స్ బాగుంటారా? రెండు బాగుంటాయి కానీ తను బాగా చేస్తాడు యాక్టింగ్. థ్యాంక్ యూ మేడం. అంటే ఫుల్ కామెడీగా ఉంటాయి. హ్యాపీ కదా? హ్యాపీ కదా. మీ రీల్సే చూస్తా. ఓహో, బోర్ కొట్టినప్పుడు మూడ్ ఆఫ్ అయిపోవడానికి. లేదు, చాలా ఎనర్జీ వస్తుంది తన రీల్స్ చూస్తే. అంటే మీకు కూడా అలా ఫంక్షన్ లకి వెళ్ళి తినడము లేదు కానీ బాగుంటాయి. మెసేజ్ ఉంటది అండ్ కామెడీ ఉంటది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ బాగా మిక్స్ చేసి నానబెట్టాలి ఒక అరగంట. సో ఇది ఒక అరగంట నానాలి. సో అని గారు ఈ రోజు మీరు మాకేం టిప్ చెప్పబోతున్నారు? ఫేస్ గ్లో రావడానికి. ఫేస్ గ్లో రావడానికి టిప్ చెప్తున్నారు. ఏంటో టిప్? శనగపిండి, కాఫీ పౌడర్, కట్ చేసుకున్న టమాటా తో ఫేస్ కి స్క్రబ్ చేసుకోవాలి. మంచి ఫేస్ గ్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ గ్లో అవ్వాలి అని అంటే ఒక కప్ లో కొద్దిగా శనగపిండి, కాఫీ పౌడర్ తీసుకొని వాటిని మిక్స్ చేసుకొని హాఫ్ గా కట్ చేసుకున్న టమాటోని తీసుకొని ఈ పిండిని దాంట్లో అద్ది మంచిగా ట్యాన్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటే కొన్ని రోజుల్లో మీకున్న ట్యాన్ మాయమైపోతుంది. సో ఫ్రై చేసుకుందామా అండి?
మంచి బజ్జీల షాప్ గుర్తుకొస్తుందా నాకు ఇట్లా దేవుడు స్మెల్ వస్తుంది మేడం, మంచిగా వస్తుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా మేడం? నేను పీతలు తింటానండి. నేను ఎక్కువ ఆంధ్ర సైడ్ అటువైపు వెళ్తుంటాను కదా షూటింగ్స్ కి వాటికి, సో ఆ టైంలో ఎక్కువ తింటాను. మనకి ఇటు తెలంగాణ సైడ్ పీతలు చాలా తక్కువే దొరకడం. అండ్ మీరు నమ్మరు, తెలంగాణలో అంటే చాలా తక్కువ మందికి, అంటే తక్కువ అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉండొచ్చు మేబీ, వాళ్ళకి రొయ్యలన్నా పీతలన్నా చిన్న ఉన్నప్పుడు అలవాటు ఉంటది. పెద్దగా అయిన తర్వాత ఆంధ్ర వైపు గానీ లేకపోతే ప్రపంచం వైపు తిరగడం స్టార్ట్ చేసిన తర్వాతనే పీతలు రొయ్యలు అంటే యాక్చువల్ గా తినడం స్టార్ట్ చేస్తారు. మీకు ఇప్పుడు అది ఎలాగో ప్రూవ్ అయినా, కాంతంది వరంగల్. కాంతం, పీతలు రొయ్యలు చిన్న ఉన్నప్పుడు నుండి తింటున్నావా లేకపోతే పెద్దగా నువ్వు జాబ్ చేయడం స్టార్ట్ చేసినా ఇంకా తినడం స్టార్ట్ చేసావా? ఇప్పటి వరకు అయితే పీతలు నేను అసలు తినలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఇది తినాలి ఈ రోజు. యాక్చువల్లీ తెలంగాణ వైపు ఎక్కువ పీతలకి రొయ్యలకి అంటే ఎక్కువ అంత తెలియదు అనమాట, మటన్ చికెన్ తప్ప. బట్ పీతలు రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి తిన్నామంటే వదిలిపెట్టావు తెలుసా శ్రీకాంత్, చాలా బాగుంటాయి. కాసేపు కుక్ చేసుకోవాలి. ఇంకది కాసేపు అలా కుక్ చేసుకుందాం. కాసేపు అయ్యాక పీతల ఫ్రై రెడీగా ఉంటది. సో ఎంతో ఎమ్మీగా ఉండే పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కాంతం చేసిన రసము 2 వైట్ రైస్ లో కలుపుకొని తింటే పర్ఫెక్ట్ అబ్బా. ఇంకా లైఫ్ కి ఏం కావాలి? ఇంకా లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ ఏమి టైంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మేమైతే మా ఫేవరెట్ ఎమ్మి టైంలో ఉన్నాం. మీరు ఒకసారి అల్లం నిమ్మచారు అండ్ అలాగే పీతల ఫ్రై ఎలా తయారు చేస్తారో రీక్యాప్ చేసేయండి. అల్లం నిమ్మరసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, టమాటో, పసుపు, ధనియాల పొడి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి పైనుండి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అల్లం నిమ్మరసం రెడీ. క్రాబ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కే లోపు ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం వేసి గ్రైండ్ చేసుకొని ఈ క్రాబ్స్ కి పట్టించుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుంటే క్రాబ్ ఫ్రై రెడీ. సో ఇంకా మొదలెడదామా? నేను ఎందుకు ఈ అలవాటు మార్చుకోలేకపోతున్నా, నాకు నేనే ఫస్ట్ వడ్డించుకుంటున్నా. ఫస్ట్ పక్క పెట్టి నన్ను పిలిచి ఇట్లా అవమానించారు అనుకుంటది. అలా అనుకుంటారా రాణి గారు? ఫ్యామిలీ అన్నాక అలా ఉంటుందా? ఆవిడ లేకపోయినా తెప్పే కవన్నీ నిజంగా రాని. అన్నం ఇలా రౌండ్ చేసుకొని ఇలా చారు తీసుకొని ఇలా పోసుకోవాలి. పీత, రసం కలుపుకొని కాంతం రసం అదిరిపోయిందిరా. నిమ్మరసం ఏదైతే లాస్ట్ లో యాడ్ చేస్తాడో దానివల్ల నిజంగా టేస్ట్. కానీ యూ షుడ్ మేక్ షూర్ దట్ స్టవ్ ఆఫ్ చేశాక మీరు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదైపోతుంది.